హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే గుత్తి వంకాయ కర్రీ చూపించబోతున్నానండి. ఫస్ట్ ఈ వంకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవి ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటోస్, అల్లము, వెల్లుల్లి, కొద్దిగా జీడిపప్పు. ముందుగా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కట్ చేసుకున్నాం కదా, వీటన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి. చివరగా ధనియాలు, జీలకర్ర వేస్తున్నాను. వీటిని మిక్సీ చేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు ఉడికిపోయే వరకు బాగా నూనెలో మగ్గనివ్వాలి. అలాగే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. కొత్తగా ఏవైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని నూనెలో వేగిన తర్వాత పక్కన ప్లేట్లో తీసుకోవాలి. ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 4-5 కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. దీనికి సరిపడగా వేసేసుకుంటున్నాను. చివరిగా గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగనివ్వాలి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చిన తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాలోని బాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఉప్పు అది సరిపోయిందో ఇప్పుడే చూసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి వంకాయ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకొని వేడివేడి రైస్తో అయితే తినేసాము. నేను చేసిన ఈ కర్రీ అయితే నచ్చిందో లేదో లైక్ చేసి చెప్పండి. ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.